నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా న్యూస్ నేను రత్న ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ సినిమా టికెట్ల విషయాన్ని పక్కన పెట్టి మరో పని చూసుకోండి గుడివాడలో మీడియాపై మంత్రి పేర్ని నాని ఫైర్ గుడివాడలో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు పశు పోషకులకు ప్రోత్సాహాలు అందించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కైకలూరు మార్కెట్ యార్డ్ లో ముగ్గుల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గుడివాడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువజనోత్సవం వివేకానందుడికి ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు తెలుగు యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘన నివాళులర్పించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు డి రాంబాబు ఇక డీటెయిల్స్ చూస్తే గుడివాడలో ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు పశు పోషకులను ప్రోత్సహించేలా ప్రతి ఏటా మంత్రి కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా విలేకరులు సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేర్ని నానిని ప్రశ్నించగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సినిమా తప్ప వేరే పని ఏమీ లేదా అంటూ ప్రశ్నించారు సినిమా టికెట్ల విషయంలో తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పని ఏమీ లేకుండా పోయిందంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సినది వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోయారు ఈరోజు నిర్వహించినటువంటి రెండు పళ్ళ విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరించడానికి ఆహ్వానితులుగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మూడవ స్థానాన్ని నాలుగో బహుమతి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నవారు నల్లూరు శ్రీనివాసరావు గారు మారేడుగుంటపాలెం మధ్యపాడు మండలం ప్రకాశం జిల్లా బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ బహుమతిని కూడా పట్టు నాగబాబు గారే సోనాలికా ప్రాక్టీస్ వారే బహుకరిస్తున్నారు వారి తరఫున మన ఈ రోజు ఆహ్వానితులుగా చేసినటువంటి మంత్రి వారు పేర్ని నాని గారు చేతుల మీదుగా బహుకరిస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతి కార్తికేయ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ ఆయన లైట్ ఏం మీద ఆడతలేదు కదా కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ అనే పేరు మీద ప్రతి సంక్రాంతికి ఇది 5వ సంవత్సరం గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించేదానికి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజుల్లో ఈ సంబరాలు జరుగుతూ ఉంటాయి వ్యవసాయంలో ఎడ్ల వాడకాన్ని మర్చిపోయి ట్రాక్టర్లు తప్పితే వ్యవసాయానికి ఎడ్లని వాడేవారన్న విషయాన్ని నేటి తరానికి చాలామందికి తెలియని పరిస్థితి అలాంటిది రైతు జీవితంతో ముడిపడినటువంటి ఎడ్లని వాటితో ఎన్ని రకాలుగా గుడివాడలో ఎన్టీఆర్ 2 వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శన రెండో రోజు ఉత్కంఠభరితంగా కొనసాగాయి ఇలాంటి పోటీలు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు దోహదం చేస్తాయని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అన్నారు ఎడ్ల ప్రదర్శనలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఉత్సాహంగా పాల్గొని ఎడ్ల బండలాగుడు ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు పశు పోషకులను ప్రోత్సహిస్తూ సంక్రాంతికి మరింత శోభను తీసుకువచ్చేలా సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాలకు చెందిన పశు పోషకులకు జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు పాలేటి చంటి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోండి అటువైపు ఇటువైపు శానిటైజర్ ట్యాంక్ ఉన్నాయి
ఈరోజు గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన ఈ కార్యక్రమాలు మన ప్రీతమ గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు అలాగే చిన్ని గారు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ప్రజలంతా ఈ యొక్క ప్రదర్శనలు తిలకించి చక్కని అనుభూతిని పొందే విధంగా ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో ఈ యొక్క ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాలు ఆయన ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రీతమ మంత్రివర్యులు మన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు అలాగే సోదరుడు చిన్ని గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇవాళ గుడివాడ పట్టణం అంటే, గుడివాడ నియోజకవర్గం అంటే సంక్రాంతి సంబరాలు అనగానే ముందు గుర్తొచ్చాయి ఈ యొక్క ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన కార్యక్రమాలు. ఎంతో రాష్ట్రంలో సుదూర ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు మరి ప్రత్యేకంగా ఒంగోలు జాతి ఎడ్లు ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. అలాగే గుడివాడ పట్టణం ప్రాణ ఆశ్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు ధనియాలపేట వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తున్నట్లు లయన్స్ క్లబ్ గుడివాడ అధ్యక్షులు తిరుపతయ్య తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా మన ఆశ్రమంలో లయన్స్ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. స్వామి వివేకానంద అనగానే మనం ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూడడం ఒకటి నేర్చుకున్నాం. వివేకానంద అనగానే ఏంటంటే స్వామి అనగానే ఒక సన్యాసి అనగానే ఒక మతానికి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన వ్యక్తిగానే చూడడం నేర్చుకున్నాం తప్ప ఆయన ఆధ్యాత్మిక గురు. మతం వేరు, ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మిక వ్యక్తి ఒక ఇది హైందవ ధర్మానికి సంబంధించిన మూల సూత్రాలను ఆధ్యాత్మిక వ్యక్తిగా అనుసరించడం వేరు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనిషిని, ఒక వ్యక్తిని తయారు చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం. దానికి ఏంటంటే మిగతాది దైవం అనేది, దైవభక్తి అనేది ఆధ్యాత్మికానికి తోడుగా ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏంటి అంటే వివేకానంద స్వామిని ఏదో హిందూ ధర్మ ప్రచారకులు. జనవరి 12వ తారీఖు అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం వివేకానంద జయంతి. అసలు ఈ వివేకానంద జయంతి ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందంటే ఆయన చేసినటువంటి యువకులకి ప్రేరణ ప్రసంగాలు, అతను ధైర్యంగా సమస్యను ఎదుర్కొని మనం ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సమాచారాన్ని ఆయన ఇచ్చి భారతదేశం యొక్క ఖ్యాతిని దశ దిశలా తీసుకెళ్ళి అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా మీటింగులు పెట్టి భారతదేశ సంస్కృతి, దాని ఉన్నతి గురించి ఆయన విదేశాల్లో పర్యటనలు చేసి చాలా బోల్డ్గా ప్రచారం చేసినందుకు భారతదేశ ప్రభుత్వము 1985వ సంవత్సరంలో యువజనోత్సవ దినంగా ఈరోజు ఈయన పుట్టినరోజుని ప్రకటించారు. ఆ రోజు నుంచి కూడా జనవరి 12వ తారీఖు అంటే యువజనుల యొక్క దినోత్సవం కాబట్టి ఆ రోజు ప్రేరణ కలిగించేటటువంటి ఉపన్యాసాలు ఇటువంటి మీటింగ్లో జరగటం అనేది చాలా అవసరం. యువకులు
గుడివాడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువజనోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ, ఆడిటర్ పీవీఎల్ సుబ్రహ్మణ్యం, బీజేపీ పట్టణ అధ్యక్షులు అంగడాల సతీష్, వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వడ్డాది రాజేష్ వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశ యువతను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. पुडुचेरी के लेफ्टिनेंट गवर्नर, मुख्यमंत्री एन रंगास्वामी जी, केंद्रीय मंत्रिमंडल श्री अनुराग ठाकुर जी, श्री निशित, पुडुचेरी सरकार के वरिष्ठ मंत्रीगण, ముందుగా గుడివాడ నెహ్రూ యువ కేంద్రం తరపున విచ్చేసిన విద్యార్థులందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద జయంతి. మన భారతదేశం ఒకప్పుడు జగద్గురు స్థానంలో ఉండేది. సనాతన సాంప్రదాయాలతో నాగరికతలో ఎంతో ముందుండే భారతదేశం ఒక 200-300 సంవత్సరాల క్రితం వెనకబడిపోవటాన్ని రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక దిగ్గజం ఆయన గుర్తించి తిరిగి ఆది శంకరాచార్యుల తర్వాత మళ్ళీ మన భారతదేశానికి పునర్వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కొంతమంది యువకుల్ని ప్రేరేపించి వారికి స్వామి వివేకానందని నాయకుడిగా ఎన్నుకున్నారు ఆయన. మరి స్వామి వివేకానంద అతి చిన్న వయసులో తిరిగి మన భారతదేశాన్ని జగద్గురు స్థానం నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేసి, ఇందాక మన రామినేని వారు చెప్పినట్టుగా అమెరికా చికాగోలో జరిగిన సదస్సులో విశ్వవ్యాప్తంగా మత గురులున్న ఆ సభలో మన భారతదేశపు ఔన్నత్యాన్ని అందరికీ తెలియజెప్పి తిరిగి మన భారతదేశాన్ని విశ్వగురు స్థానం నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈరోజు ఆయన 159వ జయంతి. ఆయన పూర్తిగా యువతని తీసుకొని యువకుల్ని అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని, ఇనుప కండరాలు ఉన్న యువకులు కావాలి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న యువకులు ఉంటే మన భారతదేశం తిరిగి విశ్వ విజేతగా నిలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మన ఋషులు మునులు ఎవరైనా సరే పూర్తి స్థాయిలో మన నుంచి మిగతా దేశాలు నేర్చుకున్నాయి. తిరిగి ఆ స్థానంలో రావాలని ఆయన ఎంతగానో ఆశించారు. అందుకనే ఆయన జయంతిని యువజన దినోత్సవం కింద జరుపుకుంటున్నాము. మరి యువతకి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు. ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు వరకు ఆయన సాహిత్యాన్ని, ఆయన ఇచ్చిన కొటేషన్స్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వస్తున్నారు. అయితే మన భారతదేశ పునర్వైభవానికి పూర్తిగా యువతదే బాధ్యత ఆయన చెప్పారు. చెప్పి 100 సంవత్సరాలు దాటిపోయింది. దాన్ని పూర్తిగా ఆచరించి ఇప్పటి యువత తిరిగి ఆయన ఆశయాల్ని, భావాల్ని జీర్ణింపజేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మన భారతదేశం తిరిగి విశ్వ విజేతగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ రోజున 159వ వివేకానంద జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం వడ్డాది రాజేష్ గారు, అట్లాగే మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీజేపీ రామినేని వెంకటకృష్ణ గారు, ఆడిటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రధానమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో మేము పాల్గొనడం జరిగింది. జాతి సమైక్యతావాది ఎవరైతే ఉన్నారంటే అది మన వివేకానందుడే. మరి ఆయన అన్ని మతాలని కూడా ఒకటే అని చెప్పి నిరూపించిన వ్యక్తి. యువతకు ఆదర్శప్రాయుడు. ఆయన యొక్క సూక్తులు మనం తెలుసుకుంటే, ఏదైతే ఆయన చెప్పే సూక్తులు మనం విన్నట్టే ఈరోజు యువతకి అవి చాలా స్ఫూర్తి. మరి పడి లేచే కెరటం నేను, కెరటం ఎంత పైకి లేచినా కింద నుంచి పైకి వస్తుంది, అట్లాగే మనం కూడా ఆ రకంగా ముందుకెళ్ళాలని చెప్పిన స్ఫూర్తి విధాత. జాతిని సమైక్యత భావంతో మరి అన్ని మతాలని కలుపుతూ దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా పర్యటించి చిన్న వయసులోనే ఎన్నో సూక్తులతో మరి ప్రపంచానికి, యువతకి ఆదర్శప్రాయుడిగా నిలిచిన ఆయన జయంతి రోజున మరి ఈ రోజున గుడివాడ మరి ఎప్పటి నుంచో ఇక్కడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వడ్డాది రాజేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది యువతకి మరి ప్రధానమంత్రి ద్వారా వచ్చే నిధులు కానీ, కేంద్రం నుంచి వచ్చే ఈ
స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ కూడా మరి యువతకి రూపాయి ఖర్చు లేకుండా చేస్తున్నారు. ఆయన కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారతదేశంలో మనందరం కూడా ఇక్కడ జన్మించి ఆయన యొక్క ఆశయాల్ని మనం కొనసాగిస్తూ ఆయన యొక్క బాటలో నడవాల్సినటువంటి ఆవశ్యకత ఈనాటి యువతరాంది. కాబట్టి యువతరం అంతా కూడా వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని చెప్పి కోరుతూ ఆయన చాలా తక్కువ కాలం మాత్రమే జీవితాన్ని కొనసాగించారు. ఆయన 40వ సంవత్సరం వయసులోనే ఆయన 1902 జూలై 4వ తేదీన మరణించడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన రామకృష్ణ పరమహంస గారి యొక్క సూక్తుల్ని ఆయన యొక్క బోధనల్ని ప్రచారం చేస్తూ ప్రపంచ దేశాలన్నిటా రామకృష్ణ పరమహంస ట్రస్టును కూడా ఏర్పాటు చేసింది వివేకానంద స్వామి. రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన శిష్యరికం పొంది ఆయన ద్వారా ఆయన ఇంతటి విఖ్యాతంగా ప్రసిద్ధిగాంచాడు. ఈ సందర్భంగా మీరందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని నడవాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చౌక్ లోని వివేకానంద విగ్రహానికి గుడివాడ టీడీపీ పట్టణ అధ్యక్షులు దిమ్టియాల రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత స్వామి వివేకానందుడిదే అని గుడివాడ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ముజాహిద్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గోడ శివ తెలిపారు. వివేకానందుని జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత కార్యకర్తలు నాయకుల యొక్క ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో శ్రమదాన కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున వివేకానందుని గురించి మాట్లాడుకోవాలంటే ఆయన ఒక యూత్ ఐకాన్. యూత్ గురించి చెప్పుకోవాలి అంటే వివేకానందుని గురించి చెప్పుకోవాలి. ఆయన అతి తక్కువ సమయం జీవించినప్పటికీ 1863లో జన్మించి 1902లో ఆయన మరణించిన కేవలం 39 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి రచనలు, అనేక రకమైనటువంటి బోధనలు, ఆయన జాతి యావత్తును మేల్కొల్పే విధంగా ఇవాళ ఆయన ఇచ్చిన సందేశాలు ప్రతి యువతకి కూడా ఎంతో ఆదర్శమైనటువంటి సందేశాలను ఇవ్వడం జరిగింది. ఆయన 30వ ఏటనే చికాగోలో ఆయన ఇచ్చినటువంటి బోధనలో అత్యంత విలువైనటువంటివి ఇవాళ వరకు కూడా యువతకి ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, మేల్కొనండి, లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు కూడా అలసట పొందకుండా ఆగకండి అని చెప్పేటువంటి మానవుడు. ఇవాళ అందుకనే ఈ యొక్క వివేకానంద జయంతిని నేషనల్ యూత్ డేగా కూడా జరుపుకోవడం మనందరికీ ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అత్యంత యువత ఎక్కువగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశమే. భారతదేశంలోనే యువత ఓటింగ్ కానీ యువత ఎక్కువ మంది శాతం ఉన్నది ఒక భారతదేశమే. కాబట్టి ఈ వివేకానందుని యొక్క జన్మదినాన్ని మనం ఈ రోజున అత్యంత ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ శ్రమదానం కార్యక్రమాన్ని కూడా మీ అందరూ ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకరం. మరి ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాలంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అవినీతి పరులని అరికట్టాలంటే ఇవాళ యువతకే సాధ్యం. ఇవాళ భారతదేశంలో 40% యువతే కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంది. రేపు ప్రపంచాల్లో అగ్రగామిగా మన భారతదేశం ఉండాలంటే దానికి యువతే కీలకం అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈరోజు ఈ ప్రభుత్వం
యువతని పక్కదారి పట్టించే విధంగా ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి ఉంది. యువతకి ఈరోజు ఉపాధి అవకాశాలు లేకుండా, పరిశ్రమలు రాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గ చర్యల్ని యువత అందరూ కూడా గ్రహించి రాబోయే రోజుల్లో మనం ఇటువంటి అవినీతి పరులని, ప్రజాస్వామ్యంలో అవినీతి పరులని తరిమికొట్టే విధంగా యువత అంతా కూడా కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కైకలూరు మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ కార్యక్రమాలను శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు సంక్రాంతి క్రీడా సంబరాలలో భాగంగా ఈ పోటీలు నిర్వహించామని ఎస్ఐ షణ్ముఖ సాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, జెడ్పీటీసీ కూరెళ్ల బేబీ, సర్పంచ్ డిఎం నవరత్న కుమారి, పోలీస్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆ గ్రామాల్లో అంతా కూడా పండుగ వాతావరణం, ప్రతి పల్లెల్లోనూ కూడా పండుగ వాతావరణం రావడం, సంబరాలు చేసుకోవడం ఇది ఆనవాయితీ. ఇది సాంప్రదాయం, తెలుగు జాతి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలకు మరి ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకుని పోలీసు వారే ఈ కార్యక్రమాలు నిర్వహించడం, ముఖ్యంగా మహిళలకు ఈ ముగ్గులు పోటీలు పెట్టి అందరినీ కూడా భాగస్వాములు చేసి చక్కగా ఒక ఛాలెంజ్గా తీసుకుని మంచి ముగ్గులు వేయటం, ఆ ముగ్గులు వేసినటువంటి వారు ఇక్కడ నాకు బహుమతి వచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేయటం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి. ఈ అనుభూతిలో భాగస్వాములు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కైకలూరు పోలీసు వారికి ప్రత్యేకంగా నేను మరొకసారి ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదపారుపూడి ఎస్ఐ తాతాచార్యులు విచ్చేశారు. పల్లపోతు వెంకట నాగబాబు జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎస్ఐ తాతాచార్యులు అన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న పుట్టి హరికుమార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ సంఘం మహిళా కార్యదర్శి కుమ్మం నాగమణి, వాసవి క్లబ్ జిల్లా జాయింట్ సెక్రటరీ గాదే మోహన్ బాబు, పెదపారు మండల అధ్యక్షులు గోరిపర్తి వెంకటకృష్ణారావు, ఆదరణ సేవా సంస్థ అధ్యక్షురాలు బోనం గోపిక, హ్యాపీ హోమ్ నిర్వాహకులు ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెదపారిపూడి గ్రామంలో హ్యాపీ హోమ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు మరియు జాకెట్లు పంపిణీ కార్యక్రమం మరియు పళ్ళు పంపిణీ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన పెదపారిపూడి సబ్ ఇన్స్పెక్టర్ గారు తాతాచార్యులు గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండలి తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున గత 5-6 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమం చేసిన పల్లపోతు వెంకట నాగబాబు గారు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాము. ఆయన నా పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకి రాయవరం విజ్ఞాన్ జూనియర్ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నన్నయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు, రంగవల్లులు నిర్వహించారు. తెలుగువారి సాంప్రదాయాలను, ప్రాముఖ్యతను గురించి ప్రొఫెసర్ అమ్మిరెడ్డి వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయ పద్ధతులలో పండుగను జరుపుకుంటూ కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ టి పార్వతి, టి అమ్మిరెడ్డి, కె తాతారెడ్డి, ప్రిన్సిపల్ గంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా మనకి సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది. అలాగే మంచి విద్యని తక్కువ ఫీజులతో అందించడం అనేది కూడా మన రాయవరం మండలంలో చరిత్రలో నిలిచినటువంటి కాలేజీ కింద మన విజ్ఞాన్ జూనియర్ కాలేజీ అని చెప్పుకోవచ్చు. అలాగే కరోనా నిబంధనలను అనుసరిస్తూ విద్యార్థులకు మా మేనేజ్మెంట్ అలాగే ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని జరపడం జరిగింది. మంచి విద్యను అందించడం పాటు అన్ని రకాల పోటీల్లోని ముందుండాలని చెప్పి ఈ యొక్క విద్యార్థుల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. అలాగే రాబోయే కాలంలో కూడా ఇటువంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే ప్రజలందరికీ మా విజ్ఞాన్ జూనియర్ కాలేజీ తరఫున ఒక చిన్న విన్నపం అండి. ఏమిటంటే కరోనా నిబంధనలు అనుసరిస్తూ అందరూ కూడా ఇళ్లలోనే ఉండి సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారని ఆశిస్తున్నామండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించారు. విద్యానగర్లోని ఐటీసీ 5 స్టార్ హోటల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ అభివృద్ధిలో ఐటీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఐటీసీ పలు అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. అందులో ఒకటిగా గుంటూరులో 5 స్టార్ హోటల్ను ప్రారంభించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలో ఐటీసీ 5 స్టార్ హోటల్ను నెలకొల్పడం ఆనందం కలిగిస్తుందని సీఎం చెప్పారు. ఐటీసీ భాగస్వామ్యంతో ముఖ్యంగా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ముందుకు వెళ్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా కొండపల్లి కళాకారులచే చేసినటువంటి కీని ఇవ్వడం జరిగింది. అండ్ ఆ కీ స్పెషల్లీ క్రాఫ్ట్ చేశారు. దట్ వాజ్ ద కీ టు ద హోటల్. అండ్ ఇప్పుడు ఫ్లోరల్ రిబ్బన్ని కట్ చేసి ముఖ్యమంత్రి వర్యులు ముందుకి రానున్నారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి. ద ఫస్ట్ 5 స్టార్ ప్రాపర్టీ మన హిస్టారిక్ గుంటూరు సిటీలో ప్రారంభోత్సవ శుభతరుణాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నటువంటి శుభతరుణం. అసతోమా. Ladies and gentlemen, Andhra Pradesh state has remarkably been productive with schemes like YSR Raitu Bharosa, which stands out as an interesting model for village level procurement, and pre-announced minimum support. YSR Cheyuta focuses on economic empowerment and middle-aged women through livelihood-linked loans. Schemes like Disha and Abhay, as aimed to enhance women's safety and security, have made a marked difference in the law and order perception. Several revolutionary measures in the past 2 years to make governance more efficient and transparent. Innovative measures have been taken across sections, and the entire credit goes to the dynamic Chief Minister. రాష్ట్ర ప్రజల ప్రయోజనమే సంకల్పంగా, అభివృద్ధే ఆయువు పట్టుగా, సంక్షేమమే ధ్యేయంగా, ప్రజలకి అండా దండగా ఉంటూ ప్రజల నాయకుడిగా పేరొందిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా మనవి. May I now request the Honorable CM to deliver the keynote address. Wonderful to be here. And I personally thank the Chairman and Managing Director, Mr. Sanjay Puri ji, for having come all the way to Guntur. As he said, the partnership with ITC offers us a wonderful opportunity. This hotel that we are currently inaugurating is just one among the many initiatives that can be contemplated. In fact, it's wonderful that we have the Guntur town actually has a 5-star hotel. It's wonderful that ITC is part of it. The partnership with ITC, what we look forward in areas, especially in agriculture, especially in food processing, these are the areas where transformational changes could be brought about in the way
agriculture is actually perceived. In the state of Andhra Pradesh, if you were to go to any of these villages, you would actually see transformational changes in 3 sectors: the education, the health, and the agricultural sectors, where you actually have an RBK, Raitu Bharosa Kendra, almost 10,700 of them present in every village, hand-holding the farmer right from what seed and what crop to be planted, to hand-holding the farmer right up to the stage of actually marketing the produce. In fact, the concept of RBK will totally transform agriculture, and this, along with the infrastructure in agriculture, what is created, what is to be created, and what is being currently created at the village level, be it at the primary processing level and at the parliament level, secondary processing level. That's where ITC also would play a very important role, coming together with the state of Andhra Pradesh. Having said this, it's wonderful to have a 5-star hotel in Guntur town, and also it's wonderful that this hotel is the first LEED Platinum certified hotel also in Andhra Pradesh. That's also wonderful news. And moving further, we hope to have a strong partnership with ITC in a very big way in sectors pertaining to tourism, in sectors pertaining to food processing and agriculture. And I strongly believe and hope that this partnership of ours, that this endeavor of ours would go a long way. I once again appreciate and thank Mr. Sanjay Puri for this wonderful initiative. Thank you. A glowing story which has won global applause. Ladies and gentlemen, please put your hands together for this custom-made Kondapalli display, a tribute to the festival of Makara Sankranti and to the farmers of Andhra Pradesh. మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఐటీసీ తరఫు నుంచి ప్రెజెంట్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞాపిక బహూకరణ జరుగుతున్న శుభవేళ. Thank you, sir. Thank you very much. May I now request the Divisional Chief Executive, Mr. Anil Chedda, to deliver the word of thanks. ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని, కరోనా ఎన్ని వేవ్లు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆళ్ల నాని పేర్కొన్నారు. పూర్తిగా స్పష్టంగా మార్గదర్శకాలు మాకందరికీ నిర్దేశకత్వం చేయటం జరిగింది. ఈ నివారణ కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల కాలంలో దాదాపుగా ఒక దశలో 25,000 కేసుల వరకు మనం ఎదుర్కొన్నప్పుడు కూడా అత్యంత సమర్థవంతంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా కోవిడ్ను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని సమర్థవంతంగా నియంత్రించగలిగాం. ఒక దశలో అయితే 25,000 కేసుల నుంచి డబుల్ డిజిట్ కూడా 100 లోపు కూడా మనం కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటం మనం అందరం కూడా చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కేసులు ఎక్కువగా కొత్త వైరస్లు, ఒమిక్రాన్ వైరస్లు లాంటి వైరస్లు, కొత్త వైరస్లు కూడా రావటం, అదేవిధంగా భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యేటువంటి పరిస్థితి, విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులలో కూడా ఈ వైరస్ను కనుగొనటం, ఇటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ఈ మన రాష్ట్రంలో కూడా కొన్ని కేసులు పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది, మనం కూడా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి కోవిడ్ సమీక్ష సమావేశంలో
పూర్తిగా ఈ థర్డ్ వేవ్ కనుక పూర్తి స్థాయిలో గతంలో వచ్చినటువంటి స్థాయిలోనే కనుక వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయంలో పూర్తిగా అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మీరు కూడా చూశారు. గతంలో మనం హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే డాక్టర్స్ని కానీ మెడిసిన్స్ని కానీ అన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని ఆ వేవ్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనం ఆక్సిజన్ కొరత వల్ల ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సి రావటం, ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సి రావటం, వీటి వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ముందు చూపుతో ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఎటువంటి ఎన్ని వేవ్లను ఎదుర్కొనే పరిస్థితి వచ్చినా కూడా ఆక్సిజన్ మీద కేంద్ర ప్రభుత్వం పైన ఇతర రాష్ట్రాలపైన ఆధారపడేటువంటి పరిస్థితి రాకుండా దాదాపుగా 200కు పైగా పిఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం జరగటం, అంతకుముందు 38 ప్లాంట్లు మనం ప్రారంభం చేసుకుంటాం. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 144 ప్లాంట్స్ మనం ప్రారంభం చేసుకుంటాం జరిగింది. దాదాపుగా 95,000 LPM కెపాసిటీ కలిగినటువంటి ఆక్సిజన్ను మనం ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం భవిష్యత్తులో ఎవరిపైన ఆధారపడకుండా. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా డాక్టర్స్ రిక్రూట్మెంట్ ఒక పక్కన జరుగుతూ ఉంది పెద్ద స్థాయిలో, ఒక పక్క హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మరి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రానున్నటువంటి థర్డ్ వేవ్ కాదు, భవిష్యత్తులో ఇంకొక ఫోర్త్ వేవ్ ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉంది. ప్రజలందరినీ కూడా ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సినిమా టికెట్ల విషయాన్ని పక్కన పెట్టి మరో పని చూసుకోండి. గుడివాడలో మీడియాపై మంత్రి పేర్ని నాని ఫైర్. గుడివాడలో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు. పశు పోషకులకు ప్రోత్సాహాలు అందించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. కైకలూరు మార్కెట్ యార్డ్ లో ముగ్గుల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. గుడివాడ వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువజనోత్సవం. వివేకానందుడికి ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు. తెలుగు యువత ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు. ఘన నివాళులర్పించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు డి రాంబాబు.